లైవ్ షోకి తిరిగి స్వాగతం. పత్తి రైతుల నోట్లో బీజేపీ మట్టి కొడుతోందన్న తెలంగాణ ఆర్థిక పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ ఈటెల రాజేందర్ గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 54% మంది అవునని, 46% మంది కాదంటున్నారు. ఈ అంశంలో వెళ్ళడానికి ముందుగా శర్మ గారిని ఒక లైన్లో ఉన్నారు. శర్మ గారు నమస్కారం, మాట్లాడండి. శర్మ గారు మాట్లాడండి ప్లీజ్. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్ కేసీఆర్ గారు నమస్కారం. సార్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం సార్. మాట్లాడండి ప్లీజ్. సార్ అయితే నేను 1990లో హైదరాబాద్ సిటీ పోలీసులో కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యాను సార్. నేను నాన్ లోకల్ క్యాండిడేట్ గా సెలెక్ట్ అయ్యాను సార్. ఇక్కడ నాన్ లోకల్ క్యాండిడేట్ గా మాది నేటివ్ ప్లేస్ వచ్చి గుంటూరు. మా ఫాదర్ తెలంగాణ, మధ్యలో మేము ఆంధ్రాలో పుట్టాము. మళ్ళీ మా పిల్లలు ఇక్కడ పుట్టారు హైదరాబాద్ లో. అయితే మమ్మల్ని పంపిస్తారా ఒకవేళ అట్లా దేవిప్రసాద్ గారు కనుక ఒక డెసిషన్ చెప్తే దాని ప్రకారం కొద్దిగా ప్రిపేర్ అవుతారు సార్ మెంటల్ గా ముందుగానే. ఇప్పుడు పోలీసులకు సంబంధించి సార్ మన 27,000 సంబంధించినటువంటి విభజన కమలనాథన్ కమిటీలో ఏపీఎస్పీ కానీ, గ్రేహౌండ్స్ కానీ, ఎస్పీఎఫ్ కానీ 27,000 మందిలో దాదాపు 80% ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. అంటే ఈ విభజన ఒకవేళ చేస్తే వీళ్ళందరినీ కూడా పంపిస్తే ఇక్కడ కొన్ని సెక్యూరిటీకి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ అయినా చేయాలని కొద్దిగా డిలే చేశారు. దీన్ని చేస్తే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే లోకల్, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పింది 20, 30, 40% ఏదైతే ఉన్నాయో ఈ లోకల్ సంబంధించినటువంటి వాటిలలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడి వాళ్ళు అక్కడే అనేది ఇప్పుడు కేంద్రం చెప్తున్నటువంటి. దీనికి ప్రాతిపాదిక ఏంటంటే 4th to 10th మనకు ఉన్నటువంటి చట్టం ఇలా రెసిడెన్షియల్ ని నిర్ధారణ చేసేది ఏంది చదువుకు సంబంధించి, అది తప్ప ఇంకా నేటివిటీ ఇంకోటి లేదు ఉద్యోగాలకు సంబంధించి. కాబట్టి దీని ఇంట్రెస్టింగ్ ఉంది అదే ఇప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నా చదువు మీద ఆయన 4th to 10th ఎక్కడ చదివింది అనేది ఒకటి ప్రామాణికం. వాళ్ళకు బాబేమో ఆంధ్ర అవుతాడు, ఈయనేమో తెలంగాణ అవుతాడు. ఈ ఎట్లా ఇవన్నీ సమస్యలు ఉన్నా 4th to 10th ఎక్కడ చదివితే అక్కడే వాళ్ళకి ఆప్షన్ ఇచ్చేసే అవకాశం లేదు. అట్లా చట్టాలలో లేవు. ఒకటి ఏంటంటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఆయన అక్కడ పోయి మళ్ళీ జూనియర్ కావాల్సినటువంటి, అంటే ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక చిక్కులు వస్తాయి. దీని మీద కోర్టులకు పోతారు. ఇవి ఉన్నటువంటి విభజనలో ఉన్నటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా మా డిఓపిటి రిలీజ్ చేస్తుంది కేంద్రానికి సంబంధించి. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా కమలనాథన్ కమిటీ డివిజన్ చేస్తుంది. కాబట్టి వీళ్ళకి చాలా మంది మేము పోతామంటున్నారు. ఇప్పుడు 121 మంది ఎస్పీఎఫ్ వాళ్ళు తిరుపతిలో పనిచేసే వాళ్ళు, అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు మా తెలంగాణకు వస్తామంటే మా సిఎస్ ఒప్పుకున్నారు, ఈసీఎస్ ఒప్పుకున్నారు. ఇద్దరిని కలిసి మేము లెటర్ పంపిస్తే ఇప్పటి వరకు అక్కడి నుంచి రిలీవ్ చేస్తలేరు 121 మందిని. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పినా కూడా ఆంధ్ర ప్రభుత్వం రిలీవ్ చేయడం లేదు. రకరకాల వాళ్ళకు అక్కడ టీటీడీలో మేము ఆల్టర్నేట్ అరేంజ్మెంట్లు చేసుకోవాలనేటువంటి పేరు మీద ఇప్పుడు ఈ పోలీసులకు సంబంధించినటువంటి చాలా సమస్యలు. 27,000 మంది ఉద్యోగుల్ని ఇంకా అసలు కమలనాథన్ కమిటీ ఇంకా ఓపెనింగే చేయలేదు. మేము మొన్న చెప్పినాం November 30th వరకు ఎండింగ్ చేసి ఎక్కడ వాళ్ళు అక్కడికి పంపించండి. ఒకవేళ అంత అవసరమైతే డిప్యుటేషన్ల మీద తీసుకోండి. అవసరం ఉంటే కానీ ఈ అలొకేషన్ లేకుండడం వల్ల ఉద్యోగులలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఆ కమలనాథన్ కమిటీ పనితీరు పూర్తిగా ఇవాళ ఎట్లయిపోయిందంటే ఉద్యోగులకు ఒక శాపం లాగా తయారు. కమలనాథన్ మంచివాడే కదా, ఆయన మంచోడు. ఇప్పుడు కమలనాథన్ కమిటీ అంటే మన వ్యక్తిగతమైనటువంటి విషయం. కేంద్రం ఆయన విభజన చట్టంలో పెట్టింది. ఈ చట్టాలలో మార్పులు వెంట అయ్యేటువంటి అవకాశాలు లేవు. వీటికి అనేక చిక్కుముళ్ళు ఆధారంతో ఉన్నాయి కాబట్టి ఆయన కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. అందుకే మేము కేంద్రాన్ని మొన్న అర్థించడం ఈ విభజన చట్టంలో 20, 30, 40% లో ఎవరైతే ఆప్షన్స్ ఉన్నారో 2009లోనే ఆ విభజన అయిపోయి ఈ సమస్య ఎప్పుడూ అయిపోయి ఉంటే ఈ సమస్యలు ఎప్పుడైనా కొన్ని వస్తాయి గారు. ఇవాళ వస్తాయి, ఇంకా రేపు చేసినా వస్తాయి, లేకుంటే అసలు చేయకుండా వస్తాయి ఈ సమస్యలు. కానీ ఈ సమస్యల పరిష్కారం కోసం ఒక రకమైనటువంటి మానిటరింగ్ కొరబడ్డది. రైట్, చెప్పండి. పత్తి రైతుల నోట్లో ఎవరు మట్టి కొడుతున్నారు అనిల్ గారు? ఎవరు మట్టుకు ఇప్పుడు ప్రభుత్వం ఎవరిదండి? అనవసరంగా ఇప్పుడు బీజేపీ, ఇప్పుడు సెంటర్లో బీజేపీ ఉంది, బీజేపీ తీసుకోవాల్సిన చర్యలు కూడా ఉన్నాయి. బీజేపీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇవాళ పరిస్థితి రైతులు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వాల ఇంటర్ఫియరెన్స్ అవసరం, అప్పుడు ఇంటర్వెన్షన్ అవసరం ఉంటుంది. సరే, బీజేపీ ఇంటర్ఫియర్ కానప్పుడు, ఇంటర్వెన్షన్ వాళ్ళు సహాయం చేయలేనప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా. ఇక్కడ ప్రభుత్వం మరి ఎక్కడైనా కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏ రాష్ట్రంలోనే వచ్చినప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించిన అంటే ఆ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి వాళ్ళ సమస్యలు తీర్చాలనే ఒక ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక 500 to 600 బోనస్ ఇస్తే ఏమవుతుంది? మహారాష్ట్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇవాళ బోనస్ ఇస్తుంది కదా, పత్తి రైతులకు 800 or 900 ఇస్తుందని ఇంతకుముందు అన్నారు. 5-6 మేమే అడుగుతాం. అదే బోనస్ ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన లేదా? ఆఫ్ కోర్స్ కాదు, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఉప ఎన్నిక ఉంది కాబట్టి ఇవాళ బీజేపీ పైన అటాక్ చేస్తున్నారు. మరి మొన్నటి నుంచి ఏం చేసినా అని అడుగుతున్నారు. ఇది పత్తి రైతుల సమస్యలు.
వాళ్ళనే నిలదీశారు కదండి. చెప్పు విసిరాడంటే పరిస్థితి ఎక్కడ దాకా చెప్పు విసిరిన ఆయన కుటుంబాన్ని సన్మానం చేస్తారా? చెప్పులు రాజకీయ నాయకుల మీద సన్మానం, చెప్పులు వేస్తే రమణ గారును కిషన్ రెడ్డి గారు సన్మానం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేయలేదు కదా. రేపు మీరు వెళ్తే మీరు చేస్తారేమో. నేను అనేది ఏంటంటే ఆయన అరెస్ట్ చేయడం మంచి పద్ధతి కాదు. ఇవాళ ప్రశ్నిస్తున్నాడు, ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఒక చెప్పులేడు సమర్థనీయమా? ఫస్ట్ బేసిక్ గా చెప్పండి. చెప్పులేడు సమర్థనీయమా? ఫ్రస్ట్రేషన్ లో ఆయన తెలంగాణ ఉద్యమంలో చెప్పులు కాదు ఏం చేశారంటే తెలంగాణ ఉద్యమంలో కేసులు పెట్టలేదు మరి. ఫ్రస్ట్రేషన్ గవర్నమెంట్ కేసులు ఎక్కడ కేసులు పెట్టాము? పెట్టలేదా? ఇక్కడ పెట్టాము కేసులు మా పైన చెప్పులు. ఎట్లా అనిల్ గారు మీరే మాట్లాడితే వందల కేసులు, డప్పులు కొడితే కేసులు, మంత్రి ఇంటికి పోతే కేసులు, రైలు ఆపకముందే కేసులు. మీరేం మాట్లాడుతున్నారు? రైలు ఆపకముందే కేసులు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యేలతో చెప్పులతో కొట్టారా లేదా? ఎమ్మెల్యేలతో చెప్పులు విసిరారు. ఎమ్మెల్యే దిష్టి బొమ్మలు అంటే సరే అది ప్రతి కామన్ గానీ ఇంటి ముందు డబ్బులు కొట్టారు. అసలు ఏం చేయలేదండి తెలంగాణ ఉద్యమంలో? తెలంగాణ ఉద్యమంలో ఇదే దేవి ప్రసాద్ గారు ఏం చేశారు అడగండి. ఎంత అవమానకరమైన రీతిలో అప్పుడు ప్రజాప్రతినిధులను అవమానించారు వీళ్ళు. మిమ్మల్ని కాపాడిన గారు ఇప్పుడు సభ దగ్గరకు వస్తే గౌరవ శాసనసభ్యులు ఫ్రస్ట్రేషన్ లో కొందరు వస్తే మేము అందరం కాపాడి పంపించినాం. మిమ్మల్నే కాదు అనేక మంది ప్రజాప్రతినిధుల్ని తెలంగాణ ఉద్యమకారులను ఎప్పుడు కూడా చాలా సమయం చాలా సందర్భాల్లో మీరు అడగండి ఎవరైనా మీరు ఉద్యోగులు చేసినంటే ఎట్లా? రైతు మీద చెప్పు కొట్టడాన్ని మీరు సమర్థిస్తున్నారా చెప్పండి. రైతుపై కేసు మీరు సమర్థిస్తారేమే? మేము కేసులు పెట్టమంటున్నామా? మీరు ఏం చేస్తున్నారు? ఆయన అడిగే హక్కు కూడా లేదా? అంటే మీరు ఆ ఉద్యమానికి దీనికి పోలుస్తారా? అడిగే హక్కు లేదా? అడిగే హక్కు లేదని ఎవరన్నా అడిగే హక్కు లేదా? డెఫినెట్ గా అడుగుతారు. కడుపు మండిపోతుంటే అడిగే హక్కు లేదా? అడగాలి, తప్పకుండా అడగాలి. మేము అడగొద్దని అన్నా. ఒక పక్కనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీరు ఆదుకోవాల్సింది పోయి వాళ్ళకు సర్ది చెప్పాల్సింది పోయి లేకపోతే మనస్థైర్యం నింపాల్సింది పోయి ఇవాళ మీరు అరెస్ట్ చేసి ఇంకా రైతుల మనోవేదన గురి చేస్తారా? ఏం సపోర్ట్ చేశారని వాళ్ళు? ఏం హక్కు ఉంది? సమర్థించుకుంటారు? చెప్పులు వేయటాన్ని సమర్థిస్తారా రాజకీయ నాయకులు అనేది నా ప్రశ్న. సరే, పత్తి రైతుతో మొదలు మీరు అడిగిన ప్రశ్నకి అంటే ఇప్పుడు రాజేందర్ గారు చేసిన వ్యాఖ్యకి నేను సమాధానం చెప్పండి. ఇది కూడా ఇంట్రెస్టింగ్ కదా. ఇది కూడా సన్మానం చేసే ర్యాకింగ్ దీనిలో కూడా ఇక నుంచి ఎవరైనా సరే ఇదేదో ఒక మార్గదర్శకంగా అవుతుందా? చెప్పులు విసిరితే కేసులు పెట్టొద్దు, చెప్పులు విసిరితే కరెక్ట్ సన్మానాలు చేస్తారనే పరిస్థితి వస్తుందా అనేది నా ప్రశ్న. నేను చెప్తాను తప్పకుండా. దాని కూడా మీ ప్రశ్నకి నేను ఆన్సర్ ఇస్తాను. నేను అనేది ఏంటంటే ఒక జాతీయ విధానంలో భాగంగా ఒక మాక్సిమం సపోర్ట్ ప్రైజ్ ఫిక్స్ చేయడం జరుగుతుంది, మినిమం సపోర్ట్ ప్రైజ్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. అది రాష్ట్రానికి మార్చే ప్రసక్తి ఉండదు. అట్లా మారిస్తే వేరే రాష్ట్రాలు ఊరుకోవు. అది చాలా కామన్ సెన్సికల్ ఇష్యూ. రాజేందర్ గారు వారు ఫైనాన్స్ మినిస్టర్, వారికి అర్థం కావాల్సిన ఇష్యూ. ఉత్తగా రాజకీయంగా బట్టగాల్సి మీదేశుడు తప్పించి ఇప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే 7,200 కంటే ఎక్కువ ఎప్పుడు కూడా భారతదేశంలో CCIకి పత్తి కొనుగోలుకి అలాట్ చేసింది లేదు బడ్జెటరీ అలొకేషన్. మేము 10,000 కోట్లు అలాట్ చేసినాక వేరే రాష్ట్రాలు ఏం చేస్తా ఉన్నాయి? వాళ్ళ పత్తి రైతులు ప్రాబ్లంలలో ఉంటే, వాళ్ళ పత్తి క్వాలిటీ కానీ గ్రేడ్ కానీ తగ్గి ఉంటే దాన్ని వాళ్ళు ఒక బోనస్ ఇచ్చి వాళ్ళ రైతులను ఆదుకుంటా ఉన్నారు. ఛత్తీస్గఢ్లో కానివ్వండి, రాజస్థాన్లో కానివ్వండి, మధ్యప్రదేశ్లో కానివ్వండి. రాజస్థాన్లో చాలా తక్కువ పండుతుంది పత్తి, మధ్యప్రదేశ్లో ఎక్కువ పండుతుంది, మహారాష్ట్రలో ఎక్కువ పండుతుంది. వాళ్ళు 850 రూపాయలు యావరేజ్లో 850 రూపాయలు ఇచ్చి, అంటే డిఫరెంట్ కేటగిరీస్లో ఇచ్చి వాళ్ళు కాపాడుకుంటా ఉన్నారు. అది కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద స్టేట్. ఈ 10,000 కోట్లు CCIది కాక. కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఇక్కడి నుంచి ఒక రూపాయి కూడా ఇవ్వకుండా, ఒక నివేదిక తీసుకుపోయి కేంద్రానికి ఇవ్వకుండా మొన్న కదా అది ఇప్పుడు ఎంత 1,500 మంది ఆత్మహత్యలు జరిగినాక కదా. ఇప్పుడు నోట్లో మట్టి కొట్టే స్పెషాలిటీ ఎవరైనా ఉంది అంటే అది TRS పార్టీకి తప్పించి దానిలో PhD చేసింది TRS పార్టీ. ఇప్పుడు PhD స్పెషలిస్టులు ఒక పత్తి రైతులే కాదు, అందరి రైతుల నోట్లో మట్టి కొట్టే స్పెషలైజేషన్ ఎవరైనా భారతదేశంలో చేశారంటే అది TRS పార్టీ చేసింది. కాబట్టే ఒక్క నిమిషం సార్, కాబట్టే 1,500 మంది ఈ రోజు ఆత్మహత్యలు జరిగినాయి. అది పక్కకు పెడితే సరే, రుణమాఫీ గురించి వీటి గురించి వాటి గురించి పక్క పెడదాం. మీరు అడిగారు ఇప్పుడు చెప్పుల గురించి. తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ విధానంలో ఎక్కడ కూడా నిరసన హింసాత్మకంగా కానివ్వండి, అబ్యూజివ్గా కానివ్వండి, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని మేము ప్రోత్సహించాం. అయితే కడుపు గాలిన గుండె గాలిన రైతులు నిరుత్సాహంతో చచ్చిపోతా ఉన్నారు. చచ్చిపోవడం కంటే చెప్పులేసుడు బెటర్ కదా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ఒక నిరసన ఎమోషనల్ సర్జన్ అది ఒక విధంగా ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నారు రైతులు. ఎందుకంటే నార్మల్ గా మాట్లాడితే అర్థమైతలేదు. వాళ్ళని ఏమంటుండ్రు? మొన్న పత్తి రైతుల్ని ఆదిలాబాద్ లో ఏమన్నాడు జోగురామయ్య? లాగులు ప్యాంట్లు వేసుకున్నాడు రైతానే అని అడుగుతారు. అంటే ఇప్పుడు మీ పెద్ద సార్ కూడా
మంచి తెల్ల ప్యాంట్ వేసుకుని ఉంటారు, ఆయన కూడా రైతే, గౌరవనీయులు, నేను వారిని ఏమి అంటలేను. మరి వారు కూడా రైతే, వారు కూడా ప్యాంట్ వేసుకున్నారు కేసీఆర్ గారు. మరి అట్లా కాదు, అట్లా అనొచ్చా? నేను దేవప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు, రైతులు ప్యాంట్ గారికి ఆ టైంలో గుర్తొచ్చి ఉండదు, కేసీఆర్ గారు కూడా అంటే ప్యాంట్లు వేసుకున్నాడు రైతు కాదా? అంటే ఇదేమి కొత్త నిర్వచనం అండి, నాకు ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నాను. అయినా కూడా సన్మానం చేయటువంటి నేను అదే చెప్తాను. కడియం శ్రీహరి గారి మీద చెప్పేసిన సాయంపేటలో ఉన్న రైతుని పిచ్చోడంటరా, సైకో అంటరా? అంటే ఒక నిరసన తెలిపే విధానం తప్పుగా వచ్చాయింది, అయితే సైకో అంటారు. నేను అందుకనే తప్పు అంటున్నా. కిషన్ రెడ్డి గారు, రమణ గారు పోయింది దేనికి అంటే వాళ్ళ తల్లిని నేను అరెస్ట్ చేసినాక వాళ్ళ తల్లిని ఓదార్చడానికి పోయారు. దాన్ని ఏదో సన్మానం అని చెప్పి ఎవరో రాస్తే నేను ఫోటో చూశాను, ఫోటో చూశాను. ఏమంటే మీరు బాధపడకండమ్మా, మేము ఉన్నాం మీతో అని చెప్పి ఓ షాలో కప్పి ఆయన ఓదార్చారు. మీరు దాన్ని ప్రమోట్ చేస్తున్నట్టు కాదు. కాదు, నాకైతే ఆసక్తే. చెప్పులు వేయటాన్ని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అనుమతిస్తే సన్మానాలు చేస్తారంటే నేనేది సంతోషిస్తావు. నేనేమంటున్నా, విధానపరంగా భారత్, నేను క్లియర్ గా అందుకు ప్రజలకు పోవాలి, భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా విధానపరంగా భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి చర్యల్ని ఎప్పుడు మేము సన్మానాలు మాత్రం చేస్తారు, కానీ సన్మానం కాదు, మేము ఓదార్పు చేసాం. కొత్త సుఖేందర్ రెడ్డి గారు సీనియర్ నేత, నల్గొండ ఎంపీ గారు లైన్ లో ఉన్నారు. నమస్కారం సార్, బాగున్నారా? నమస్కారం. మన కొమ్మినేని గారు, మా మిత్రులందరూ కూడా నమస్కారం. చెప్పండి సార్. నమస్కారం. దీంట్లో పత్తి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం సిసిఐ పూర్తిగా వైఫల్యం చెందింది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఉదాహరణ, నేను ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు సిసిఐతో ఫాలోఅప్ చేస్తూ ఉంటాం. నల్గొండ జిల్లాలో 11 సెంటర్లను ఓపెన్ చేయడానికి సిసిఐ అంగీకరించింది. దాంట్లో 3-4 సెంటర్ల కంటే ఎక్కువగా వాళ్ళు ప్రారంభించే పరిస్థితి లేదు. ఎప్పటికీ మేము జీఎంతో మాట్లాడినప్పుడల్లా మా దగ్గర స్టాఫ్ లేదని అంటాం. ఈ ప్రధానంగా ఈ పత్తి కొనుగోలు విషయంలో వచ్చినటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వెంకయ్య నాయుడు గారు కూడా ఒక మీటింగ్ పెట్టినాడు. ఆ రోజు బీజేపీ, టీడీపీ వాళ్ళని మాత్రమే అక్కడ ప్రజెన్స్ ఉన్నారు. సిసిఐ చైర్మన్ కూడా పిలిచారు ఆ రోజు. కానీ పరిష్కారం మాత్రం దొరకలేదు. ఎందుకంటే వాళ్ళు సిన్సియర్గానే చెప్పినారు మీరు కొనుగోలు చేయాలని. అయితే గత 3-4 సంవత్సరాలుగా సిసిఐ కొనుగోలులో పెద్ద కుంభకోణం జరుగుతూ ఉంది. ఎందుకంటే మొత్తం రైతుల దగ్గర ఉన్నటువంటి పత్తి మొత్తం బ్రోకర్ల దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళ నుంచి సిసిఐ కొనుగోలు చేస్తా ఉన్నది. మీరు చూసినారు, లాస్ట్ టైం నేను సిబిఐకి రాసినాను, ఆ తర్వాత కొన్ని సెంటర్ల మీద రైడ్ చేసినారు. ఒక్కొక్క జిల్లాలో సిసిఐ రోజు 50 లక్షల రూపాయల లంచాలు తింటా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడైతే జిన్నింగ్ మిల్స్ ఉన్నాయో అక్కడ వాళ్ళతో కుమ్మక్క అయిపోయి మొత్తం బ్రోకర్లు 3200, 3300 కొని సిసిఐ ఏమో ఎంఎస్పీ ప్రైస్ 4100 ఏదైతుందో ఆ బ్రోకర్ల దగ్గర కూర్చొని పేర్లు రాసేసి తీసుకున్నటువంటి సంఘటనలు సిబిఐ స్వయంగా పట్టుకున్నది. చాలా మంది మీద కేసులు పెట్టారు. కాబట్టి ఎప్పుడైనా సరే కాటన్ మార్కెట్లోకి వచ్చిన 2 రోజుల్లో సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తే రైతులకు న్యాయం జరుగుతుంది. మొత్తం గగ్గోలు పెట్టిన తర్వాత సిసిఐ ఓపెన్ చేసి బ్రోకర్ల దగ్గర కొని అప్పటిదాకా ఆగే శక్తి రైతులకు లేదు. కాబట్టి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రెండో భాగం, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమం పెట్టుకుంటే మంచిది. కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితులు వీళ్ళు ఏం చెప్పరు. మాదేమో ధనిక రాష్ట్రం అంటారు, మొత్తం అప్ర రాష్ట్రంగా మారుస్తున్నారు. ఇప్పటికే దేవిప్రసాద్ గారు అక్కడ ఉన్నారు. 3 సార్లు ఇప్పటికీ గత 4-5 మాసాల్లో ట్రెజరీస్ అన్ని ఫ్రీజ్ చేసినారు, పేమెంట్లు లేవు. తర్వాత సంవత్సరం 15 నెలలు అయింది. ఇందిరమ్మ ఇండ్లకు గతంలో కట్టిన వాటికి ఇంతవరకు వాటిని పక్కకు పెట్టండి, న్యాయమైనటువంటి లబ్ధిదారులకు పేమెంట్ ఇవ్వండి. నేను ఇంతవరకు పేమెంట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. సుఖేందర్ రెడ్డి గారు, నేను కృష్ణసాగర్ మాట్లాడుతున్నా. సుఖేందర్ రెడ్డి గారు, మీకు ఒక ప్రశ్న. అంటే ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏమి లేదంటా ఉన్నారా? సమన్వయ బాధ్యత. నేను అంటే బోనస్ కాదు, బోనస్ ఒకటే కాదు, కొత్త సెంటర్లు పెట్టడం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే కదండి. ఆఫీసర్లను ప్రొవైడ్ చేయాల్సింది కూడా రాష్ట్ర ప్రభుత్వమే, సమన్వయం చేయాల్సింది కూడా రాష్ట్ర ప్రభుత్వమే. మీరు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత లేదని ఎట్లా అంటారు సుఖేందర్ రెడ్డి గారు? సిసిఐ పర్చేజ్ చేసేది, క్వాలిటీ చెక్ చేసేది సిసిఐ అధికారులు.
అది ఓకే. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో కానీ పంజాబ్ లో కానీ ఒకటే విషయం, ఛత్తీస్గఢ్ లో కానీ పంజాబ్ లో కానీ బ్లో డ్రైయర్స్ పెట్టి పత్తి తీసుకొని వస్తే తేమ ఎక్కువ ఉంటే ఆ బ్లో డ్రైయర్స్ లో పెట్టి మళ్ళీ తీసి అమ్ముతా ఉన్నారు, తీసుకుంటా ఉన్నారు, కొంటా ఉన్నారు. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇనిషియేటివ్స్ లేవని చెప్తాం. రైట్. వెంకన్న గారు మిర్యాలగూడ నుంచి మరొకరు లేనున్నారు. వెంకన్న గారు రైట్ కట్టేనట్టుంది. రైట్, ఫైనల్ గా సమాధానం చెప్పండి దేవిప్రసాద్. ఇప్పుడు సిసిఐ కొనుగోలు కేంద్రాల గురించి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఆయన క్షేత్రస్థాయిలో అనేక సందర్భాల్లో చెప్పింది. ఇప్పుడు అసలు కొనుగోలు కేంద్రాలకి ఏదైతే టార్గెట్ పెట్టారో రైతులు తెచ్చినటువంటి వాటిని ఇలా కొనలేనటువంటి ఒక పరిస్థితి ఎదురైంది. దాంతో రైతులు చాలా ఇబ్బంది పడి బ్రోకర్లకు ఏదో ఒక రేటు కమ్ముకునేటువంటి ఒక స్థితి దాపరించింది. కాబట్టి మార్కెట్ కమిటీ హరీష్ రావు గారు పోయి కేంద్రానికి విన్నవించి ఈ తేమకు 12 to 17% కూడా పెంచాలనేటువంటి డిమాండ్ కూడా పెట్టడం జరిగింది. ఈ మద్దతు ధరకు సంబంధించి కూడా 4,100 నుంచి పెంచాలంటే ఇప్పటి వరకు కేంద్ర స్పందన లేదు. కృష్ణసాగర్ ఏమో మొత్తం ప్రపంచంలోనే టీఆర్ఎస్ నోట్ల మట్టి కడుతాను. ఇప్పుడు బీహారు ఢిల్లీ ఎన్నికలలో ఎవరికి ఎవరు మట్టి కట్టిందో మీకు తెలుసు. నేనేమంటున్నా, ఇప్పుడు టీఆర్ఎస్ దేశవ్యాప్తంగా లేదు, తెలంగాణ ప్రాంతంలో ఉంది, మొత్తం దేశవ్యాప్తంగానే కృష్ణసాగర్ గారు మాట్లాడుతున్నారు. తప్పకుండా పత్తికి సంబంధించినటువంటి రైతుల సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా మాకెందుకు లేదు, మేము లేకుండానే మేము మాట్లాడినామా? తప్పకుండా ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా సిద్ధంగా ఉంది. మీరు అన్న విషయాలు అనేకం పెట్టిన, ఇంకా మీరు ఎన్ని చెప్తారు? 6 దశాబ్దాలుగా చెప్పి స్థితి తెచ్చిందని మీరు నైతిక హక్కు లేదు ఎవరికి ఉన్నది? లక్షల మందిని చంపిన కాంగ్రెస్ కుందా చెప్పండి. ఎందుకు అనిల్ గారు మీకేం కాపీ ఇవ్వరు? డెఫినెట్ గా ఎందుకు చెప్పండి. చెప్పులు విసరడం అంటే రేపు నుంచి ఎంప్లాయీస్ గొడవలైనా కూడా అంటే జనం పని చేయకపోతే చెప్పులు విసిరితే సన్మానం చేసే కార్యక్రమం మంచిదే కాదా? మంత్రుల మీద కానీ ఎవరి మీద సరే ఆ కార్యక్రమం మంచిదని నేను కాదు, 99% ఏ పార్టీలైనా కూడా దాన్ని చెప్పారంటున్నారు కదా. వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఎందరి మీద చెప్పులు ఇస్తున్నప్పుడు పత్తి రైతుల నోట్లో బీజేపీ మట్టి కొడుతోందన్న తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రులు ఈటెల రాజేందర్ గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 56% మంది అవునంటున్నారు. అదండి కృష్ణసాగర్ గారు. 44% మంది కాదంటున్నారు. SMS పంపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. అనిల్ గారు, దేవిప్రసాద్ గారు, మురళీకృష్ణ గారు, అలాగే కృష్ణసాగర్ గారు, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.